నేను మీకు వరద టైంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటానండి. ఫస్ట్ నేను 100% చేయాలనుకున్న వీడియో ఇదేనండి. దట్ ఈస్ ద కమ్యూనికేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్? రకరకాల స్టేజెస్లో మాట్లాడుకుంటాం. ఇక్కడి నుంచి చేరొద్దని నేను చెప్తాను, నేను మాట్లాడేది నోట్లోంచి బయటకు వస్తుందని చెప్తాను. నా మైండ్లో ఇంకా కొంచెం డీప్కి వెళ్ళి మైండ్లో ఏముంది అది నోట్లోకి వస్తుంది అంటాను, అది దాంట్లోంచి మాట్లాడడం బయటకు వస్తుంది అంటాను. ఫిల్టర్ ఉంటుంది అంటాను, ఫిల్టర్ లేదంటాను, లేదా అదంటే ఒక వేవ్స్లో ఉందంటాను, ఎడ్జెస్ అంటాను, లేకపోతే అది ట్రావెల్ చేస్తుంది అంటాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి రిసీవర్ దగ్గరికి వెళ్తుంది అంటాను, రిసీవ్ చేసుకోవడం అని చెప్తాను. ఒక టెక్నాలజీ. రెండోది నేను మాట్లాడతాను, నువ్వు వింటావు. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే నేను మాట్లాడక్కర్లేదు, అయినా సరే నువ్వు వింటావు. నా మైండ్ ద్వారానే టెలిపతి చేయగలుగుతాను అని చెప్తాను. ఇందులో రకరకాల స్టేజెస్ ఉన్నాయి. బాగా చిన్న స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ ఏంటంటే నేను మాట్లాడకుండానే నువ్వు గ్రహించడం. మనం అది మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు. సో నాకు తెలిసింది మాత్రం ఒక రేంజ్లో నేను చెప్తాను మీకు. కమ్యూనికేషన్ అనేది ఏంటంటేనండి, టెక్నికల్గా నేను మాట్లాడట్లేదు. అది ఎలా ఉండాలి అనేది తర్వాత చెప్తా. దాన్ని ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది తర్వాత చెప్తా, ఎలా మార్చుకోవాలని తర్వాత చెప్తా. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నానండి. భోజనం చేయండి అన్న ఒక మనిషిని అన్నాను కదా, అయిపోయింది. ఆ మనిషి ఏం చెప్పారంటే, లేదండి నాకు అర్జెంట్ పని ఉంది, లేదండి టైం పడుతుంది కదా, లేదండి నేను వేరే ఎవరు పిలిచారు, అదేదో అయిపోయింది. అదేదో హడావిడిగా ఉన్నారు, వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఎలా రిసీవ్ అవుతుందండి? ఇక్కడ 2 రకాలుగా రిసీవ్ చేసుకోవచ్చండి. అయ్యో ఆవిడ భోజనం చేయమంది, వెళ్తే చేయకుండా వచ్చాను. ఒకటి కన్సర్న్. ఆ మాటకి కన్సర్న్. ఇంకొకళ్ళు ఉంటారు, ఆవిడ ఒకసారి అంది, ఇంక 2-3 సార్లు అంటే చేసేవాడిని, ఇదేంటి కొంచెం మొహమాటం. ఏంటండి కొంచెం మొహమాటం. మూడో వాళ్ళు అంటారు, పెట్టింది వెళ్ళాక తింటారా అని అడిగింది, లేదో వచ్చేసి వదిలేసింది. ఇది 3 పాయింట్. ఇక్కడ ముగ్గురునే చెప్పానండు, ఈ 100 ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి ముగ్గురునే చెప్పాను నేను. సో ఇక్కడ జరిగింది ఏంటండి, భోజనం చేయండి ఈ ఒక్క వర్డే. రిసీవింగ్ ఎలా ఉందండి? అది యువతల వాళ్ళకి ఏమన్నా నష్టమా? నిజానికి కాదు కదా. అన్నవాడికి నష్టమా? మీరు రకరకాలుగా మాట్లాడడం వలన, డ్యామేజ్ అవ్వడం వలన ఫస్ట్ ఎవరు డ్యామేజ్ అవుతున్నారు? ఫస్ట్ డ్యామేజ్ మాట వల్ల మీకు ఫిజికల్గా మాట్లాడిన వాళ్ళు డ్యామేజ్ అవుతున్నారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ డ్యామేజ్ అవుతుంది మాట్లాడిన వాళ్ళు కాదండి, దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు 3 రకాలుగా రియాక్ట్ అయ్యారు. ఒకళ్ళు అయ్యో తినమన్నారు, తినలేదు అనుకున్నారు. ఒకళ్ళు అసలు ఊరికి అడిగి వదిలేసింది, భోజనం చేయమని గట్టిగా అనలేదు అనుకున్నారు. అందలే అని ఒకళ్ళు అనుకున్నారు. ఇవన్నీ మీ మైండ్లో పుట్టినాయి, అంతేగాని ఇక్కడ మైండ్లో పుట్టినవి కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమనుకుంటున్నారంటే అటువంటి మాటలు అనటం ద్వారా ఎదుటి మనిషిని మనం డ్యామేజ్ చేయగలం అనుకుంటున్నారు, అన్న మనిషిని. కాదండి, అది ఫిజికల్లీ ఎపియర్స్. ఎంతసేపు? చాలా కొద్దిసేపు. అది ఎంతసేపో తెలుసా? లాస్ట్ దీంట్లో 5 yearsలో 10 yearsలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారే బాధలు, అంతసేపే. అంతకన్నా ఏం కాదు. మనకు అంతసేపు కూడా పట్టదు, చాలా తక్కువ టైం పడుద్ది. ఎందుకంటే మన టార్గెట్ అంత పెద్దది కాదు కాబట్టి, మన టార్గెట్ చిన్నది కాబట్టి మనం త్వరగా మర్చిపోతాం. కానీ పూర్తిగా డ్యామేజ్ అయింది ఎవరి మైండ్ అండి? రిసీవర్ మైండ్. ఇది కనిపిస్తుంది మాట్లాడిన వాడిని ఏదో అన్నట్టు, కానీ రియల్ డ్యామేజ్, నెగిటివిటీ, కర్మ సిద్ధాంతానికి వచ్చేప్పటికి కర్మలు అన్నీ వచ్చేది రిసీవర్ మైండ్కే. ఎవరైతే యాజ్ ఇట్ ఈజ్గా రిసీవ్ చేసుకుంటారో సిచ్యువేషన్ని, యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే మన సిచ్యువేషన్స్కి ఎమోషన్స్ వస్తాయి, మన సిచ్యువేషన్స్ ఫీలింగ్స్ వస్తాయి, మన సిచ్యువేషన్స్కి ఏదో ఒక అప్పుడప్పుడు ఒక కండిషన్స్ వస్తాయి, మన కండిషన్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఎలా రిసీవ్ చేసుకోగలగో
దట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్, దట్ ఈజ్ కాల్ ది కమ్యూనికేషన్ అండి. సో అటువంటి కమ్యూనికేషన్ ఇవ్వాలి అంటే మనం ఎలా మాట్లాడితే కరెక్ట్గా ఇవ్వగలవో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.